వైజాగ్ లో జూలై 24న బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ ఓపెనింగ్ సందర్భంగా మెగా ఆఫర్స్. సో కూరలో అన్ని తాలింపేసి ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసి ఏపి ఫైనల్లో కారం డెఫినెట్ గా వేయాల్సిందే. ఆహా. చెప్పలేదు నాకు ఇది ఊరికే తింటే స్వీట్ గా చప్పగా ఉంటుందని ఉంటుంది. హల్వా స్వీట్ గా ఉంటుందని చెప్పి తీసుకొచ్చారు. ఎలా ఉంటుందని చెప్పలేదు నాకు. సో డెఫినెట్ గా మీరు చాలా ఇష్టపడే అండ్ లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుని ఒక మంచి ఇంటర్వ్యూ అయితే అవుతుంది. అవునా? అమ్మయ్యా, ఫ్యామిలీ ఫస్ట్ ఆడియన్స్ ఇష్టపడే చెప్పకపోతే లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకునేటి. అమ్మో ఏమి ఇష్టపడి అని చెప్పి బతికిచ్చారు. సో ఇంట్లో అన్ని చక్క పెట్టుకొని వచ్చేలోపు టైం అయిపోయిందా మేడం? ఏడ్చి మొహం కడుక్కున్నట్టుంది. నాకు 12:30 అని చెప్పారండి. నేను ఇంకా చాలా 12:20 కల్లా రావచ్చని బయలుదేరా. ట్రాఫిక్ యాజ్ యూజువల్. కాదు, సో 12:41 అయింది. మీకు కొంచెం అన్ని బాధ్యతలు ఎక్కువ కదా, వంట గింట. నేనే తీసుకుంటాది. ఆ, ఇప్పుడు ఒక్క కూర అయినా చేసి రావచ్చు, అవును. లేదు బయట నుంచి అయినా తెప్పించుకోవచ్చు. కానీ Okay. నా మనసు ఒప్పదు అంతే. చాలా మందికి అది నిజంగా ఒప్పదు. మనసు ఒప్పదు. కానీ సౌందర్య గారితో ఐ థింక్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్, వండర్ఫుల్. మీకు గ్రేట్ అండి అది. అవునండి, ఆమె మీరు ఎప్పుడు గుర్తుంటారు ఈ సినిమా. థ్యాంక్స్ అండి. అమ్మోరు అంటేనే మీ ఇద్దరు. చాలా అన్ఫార్చునేట్ అండి ఆవిడని కోల్పోవడం. నాకు అనిపిస్తుంది, అంటే వేరే సంఘటనలు కూడా చూస్తా కదా మా ఫ్రెండ్స్కి అయ్యేవి. ఎందుకు దేవుడు ఇంత చిన్న చూపు చూస్తాడో అర్థం కాదండి. చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి సంఘటనల్లో దుర్ఘటన, అది సంఘటన కాదు, దుర్ఘటనలో ఆవిడ వెళ్ళిపోవడం అనిపిస్తుంది కదా. కొంతమంది వెళ్ళిపోతుంటే దే డోంట్ డిజర్వ్ అ డెత్ లైక్ దాట్, అన్ ఎండింగ్ లైక్ దాట్. వాళ్ళు చనిపోయే మనుషులు కాదు అనిపిస్తుంది కదా. అవును, అట్లాంటి వాళ్ళలో ఆవిడ ఒకరు. ఎందుకంటే ఆమె గురించి ఏ టెక్నీషియన్ అడిగినా, ఏ యాక్టర్ని అడిగినా ఎవరు కూడా ఇంత కూడా నెగిటివ్ గా చెప్పిందే లేదు. లేదు సార్, ఆవిడ పనేదో ఆవిడ చిన్నపిల్లలతో ఆడడం. ఆవిడ మంచి ఆర్టిస్ట్. ఒకసారి నా బొమ్మ కూడా గీసిచ్చారు ఆమె. ఓకే. పెద్ద హెయిర్ ఉండేది నాకు, అలా హెయిర్ నిమురుతూ ఉండేవారు. రామచంద్రపురంలో ఒకే ఇంట్లో ఉంచారు మమ్మల్ని, 2 రూములు ఒకే ఇంట్లో. అప్పుడు హోటల్స్ కాదు కదా. అట్లా ఐ డోంట్ థింక్ దే డిజర్వ్ అండి. అంకుల్ వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోవడం కానీ, ఆవిడ వాళ్ళ బ్రదర్ ఒకటేసారి. ఆంటీకి ఐ డోంట్ నో వేర్ షీ ఈస్, కానీ అంతకన్నా మించిన దుఃఖం ఉండదండి. దే డోంట్ డిజర్వ్ దట్. ఎనీ సోల్ డజంట్ డిజర్వ్ అండి. ఏమో ఐ ఫీల్. అనుకుంటాం కదండి, మంచి వాళ్ళకే చావు వస్తుంది కదా. అనిపిస్తుందండి, తప్పు ఎందుకు ఇట్లాగా అనిపిస్తుంది. ఎందుకంటే కర్మ మంచి వాళ్ళని మాత్రం తగులుతుంది, చెడ్డ వాళ్ళని ఎప్పుడు అంత అలానే ఉంటున్నారు. అందుకే కర్మ సిద్ధాంతం కూడా నమ్మట్లేదు కొంతమంది చెప్తుంటే నిజంగా కొంచెం ఆశ్చర్యంగా కూడా ఉంటుంది. అంటే దీని మీద విశ్లేషించేంతటి జ్ఞానం నాకు లేదు. సో మీరు అన్నదానికి నేను ఏం చెప్పలేకపోతున్నాను, కానీ బట్ నా ఒపీనియన్ అది. పీపుల్ కొంతమందికి అసలు ఆ డెత్ అవసరం లేదు, అట్లా ఆ టైం అవసరం లేదు. దే కెన్ లివ్ ఫర్ లాంగర్ టైం. కానీ అమ్మోర్ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయారు ఆమె కూడా. అసలు ఆవిడదండి సక్సెస్. నేను అమ్మోరు పాపగా అలా ఉండిపోయాను, కానీ ఆవిడ రమ్యకృష్ణ గారు అసలు నిజంగా ఆవిడ డేర్కి మెచ్చుకోవాలి. ఆవిడ ఎంత ఎక్స్ప్లోర్ చేశారో నేను చేయలేకపోతున్నాను చూడండి. అవును, గ్రేట్. ఎక్కడున్నా సౌందర్య గారు, సునైనా గారి ఇంటర్వ్యూ చూడండి. అరే పాపం, అబ్బా లేదండి. నేను లాస్ట్ ఇయర్ సౌందర్య గారి హస్బెండ్ తో మాట్లాడానండి. ఐ థింక్ అంతే, ఒక 8 months అవుతుంది. ఒక బేబీకి సౌందర్య అని పేరు పెట్టుకున్నారు ఆయన. ఆయనకి 2 daughters. సౌమ్య మ్యామ్ పేరు, అసలు పేరు కదా, కానీ సౌందర్య అని పెట్టుకున్నారు ఆయన. నేను ఇంటర్వ్యూ చేద్దాం సార్, బాగుంటుంది, సౌందర్య గారి మెమరీస్ అన్ని చెప్తే బాగుంటుందంటే నేను హ్యాండిల్ చేయలేను ఆ ఎమోషన్స్ అన్ని కూడా. రోషన్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఐ అండర్స్టాండ్ అని చెప్పి అన్నారు. లేదండి, కొన్ని అలాగ ఉండిపోతాయి మనతోటి. కానీ అమ్మోరు తర్వాత అంటే ఈ టైప్ ఆఫ్ రోల్స్, ఈ టైప్ ఆఫ్ మూవీస్ కూడా వచ్చాయి, జోనర్ మూవీస్ కూడా వచ్చాయి. అవును, చాలా ఇష్టపడ్డారు. అంటే ఇష్టపడలేదా మీరు అన్ని కంటిన్యూగా అలాంటివి చేయడానికి, లేకపోతే? నన్ను అడగలేదండి, నాకు గుర్తుండి నన్ను అడగలేదు. ఓకే, అట్లేం లేదు. ఎవరు చూసుకుంటారు అసలు డేట్స్? అమ్మాయి చూసుకుంటారు. అమ్మాయి ఆవిడే మేనేజ్ చేసేది, ఫైనాన్సెస్ అన్ని ఆవిడే, వన్ మ్యాన్ షో ఆవిడే చూసేది. కానీ స్కూల్కి వెళ్ళారా మేడం సునైనా గారు? వెళ్ళా 30 రోజుల్లో ఒక 5 రోజులు. మార్క్స్ హై స్కూల్ 5th వరకు నాజర్. మరి ICSE సిలబస్ అంటే కొంచెం రెగ్యులర్ గా వెళ్ళాలి కదా. సరే నేను ఉద్ధరిస్తారని చెప్పి స్టేట్ లో వేశారు. ఎందుకన్నా మార్చారు, మ్యాథ్స్ చాలా టఫ్ అయిపోయింది నాకు అప్పుడు. సో ఏదో కష్టపడ్డాం. 10th అనుకోకుండా మంచి మార్క్స్ వచ్చాయి. అంటే 10th ఒక ఇయర్ ఆపారు. అప్పుడు 10th అనేది ఒక మైల్ స్టోన్ కదా, ఇప్పటికే అంతే. ఆ తర్వాత ఇంటర్మీడియట్ నాకు ఆ కాన్ఫిడెన్స్ కి దెబ్బకరే, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోయాను, మ్యాథ్స్ తీసుకుంటాను అనుకునేదాన్ని. మా అమ్మ వద్దొద్దు మనకి
నువ్వు ఒక్కసారి సిఈసి తీసుకో. Hmm. ఆవిడకి ఒక స్టాండర్డ్ ఉండేది, సిఈసి తీసుకో, బీకామ్ చేయి, ఎంకామ్ చేయి, లెక్చరర్గా యాక్టింగ్ కూడా చేయి, రెండిట్లా చేస్తున్నాను. చదువు పిల్లలకి చెప్పాలి. ఏం మాట్లాడుతున్నావు మనం, చేయి, లేకపోతే బ్యాంక్ ఎగ్జామ్స్ రాయి. అరే నీకు ఏది నిద్రలో కళ్ళకి వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అది రావాలంటే ఎలాగా? సో అలాగే చేసింది. కాకపోతే ఎంకామ్ బదులు ఎంబీఏ చేశా, ఓకే, అంతే తేడా. సో ఎంబీఏ తర్వాత ఇంకా జాబ్ ఏం చేయలేదు ఇంకా? చేసా ఒక 6 to 8 months హ్యూమన్ రిసోర్స్. చేయలేకపోయానండి. రోజు ఏడుపు వచ్చేది నాకు ఆఫీస్కి వెళ్ళాలంటే. ఏదో కడుపు నొప్పి ఉంది, అట్లా రాలేదు, జ్వరం వచ్చింది. మంత్ ఎండ్ అయ్యేపాటికి పేరోల్స్ చేయాలంటే అసలు ఎందుకు వచ్చానరా నేను ఈ ప్రపంచంలో. అందులో ఆల్రెడీ మనకు ఒక ఇన్కమ్ అలవాటే ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్ ఎంబీఏ పాస్ అయినా కూడా బ్యూటిఫుల్ కాలేజ్, టాప్ కాలేజెస్ తప్పితే 1.2, 1.4 ప్యాకేజ్. ఏది నేను 2007 సంగతి మాట్లాడుతున్నాను. అప్పుడు సొంతంగా ఉద్యోగం తెచ్చుకున్నా మనం ట్యాగ్ వేసుకుందాం అని ఉంటుంది, కానీ నెలలో ఆ సరదా తీరిపోతుంది. తర్వాత ఏపో 4 సీరియల్స్ కి డబ్బింగ్ చెప్పుకుంటూ వచ్చే అబౌట్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది రా గొడవ అని అనిపించేది. సో అదే మా హస్బెండ్ కి చెప్తే, నువ్వు యాక్టింగ్ తప్పితే ఎక్కడ ఇమడలేవు, నువ్వు అదే యాక్టింగో యాంకరింగో డబ్బింగో నా సలహా విని మానేసే ఫస్ట్, తర్వాత చూసుకుందాం. కానీ ఇలా చెప్పే హస్బెండ్ ఎవరు ఉంటారు అసలు ఆ ఫీల్డ్ వైపు వెళ్ళొద్దంటారు చాలా మంది. కానీ పెళ్లి తర్వాత చాలా మంది అమ్మాయిల జీవితాలు మారిపోతాయండి. కానీ పెళ్లి తర్వాత మీ జీవితం ఎలా మారిపోయింది అసలుకి? అంటే ఇండస్ట్రీ వైపు కానీ హస్బెండ్, మీరు అన్నారు ఒక మాట ఇక్కడ, అందుకే అడిగాను నేను. ఏమన్నా నేను ఈ సెట్ గా నీకు శుభ్రంగా పోయి అటే చేసుకో అన్నాడు. అలాగే నువ్వు ఏడవద్దురా, నువ్వు ఏడిస్తే నన్ను ఇంకా ఎక్కువ ఏడిపిస్తావు, నేను హ్యాండిల్ చేయలేను నిన్ను, వద్దొద్దు నువ్వు అటే బో అని చెప్పేసి. అంటే యాక్టింగ్ అంటే మళ్ళీ ఎలా అప్రోచ్ అవ్వాలో తెలీదు. సో దూరదర్శన్ నాకు తెలిసిన ప్లేసే కదా, అటు వెళ్ళి యాంకరింగ్ చేసుకునేదాన్ని. పెళ్ళైన తర్వాత రేడియో పిచ్చి ఉండేది అప్పుడు బాగా, ఉద్ధరించాలి మనం రేడియో జాకి. సెట్ అవ్వలేదు, సరిగ్గా చేయలే. 3 ఏళ్ళు ట్రై చేశాను నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి. ఏవో కొన్ని సెట్ అయ్యాయి కానీ మొత్తం షో పరంగా చేయలేకపోయా. సో ఓకే, 1 fine day అది కూడా రియలైజ్ అయ్యి మానేసి, ఆ తర్వాత మళ్ళీ నేను డబ్బింగ్స్ వైపు, ఇలియాస్ జోస్నా గారు, స్వప్న గారి పేరెంట్స్, వాళ్ళ దగ్గర డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేసేదాన్ని. యాక్టింగ్ అంటే చాలే ఏం చేస్తాం, డబ్బింగ్ వైపే వెళ్దాం, రైటింగ్ వైపే వెళ్దాం. హిందీ క్రైమ్ సీరియల్స్ తీసుకొని తెలుగుకి రాసేదాన్ని. అది నాకు మైండ్ మీద చాలా ఎఫెక్ట్ చూపించేది. కొన్ని రోజులు రాసి తర్వాత ఆపేశాను, వద్దురా బాబు, అది సీన్ టు సీన్ చూడాలి రాయాలంటే. సో అలా చేసుకుంటూ మళ్ళీ మ్యాంగో బ్యాక్డ్ అవుట్, స్వప్న గారి రిఫరెన్సే బ్యాక్డ్ అవుట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ పలకరించింది యూట్యూబ్ ప్రకారం నన్ను. యాక్టింగ్ అంతా చేశాను, అంతా పక్కకి వెళ్ళాను యాక్టింగ్కి. మళ్ళీ ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్గా అదే బ్యాక్డ్ అవుట్ త్రూ వచ్చాను. ఆ తర్వాత కొంచెం క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చిన తర్వాత ఓకే అక్కడ పాజ్ చేసి సొంతంగా మళ్ళీ సునైనా ది ఒరిజినల్ అని ఛానల్ పెట్టుకున్నాను. కాన్సెప్ట్ నాది కాబట్టి అది కంటిన్యూ చేస్తున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.